తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు 77వ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం ఆమోదించబడింది. రాజ్యాంగం ఆమోదించబడినప్పటికీ కూడా 1950 జనవరి 26వ తారీఖున అంటే ఈరోజు ఆథరైజ్డ్గా రిపబ్లిక్ డే మనమంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సమానత్వంతో అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు కలిగినటువంటి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి నవంబరు 26వ తారీఖున ఆమోదించబడితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఈ రోజు నుంచి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులకి అన్ని రకాల హక్కులు చట్టాలు సమానంగా ఉంటాయి. అందుకోసమే ఈ దేశం ఇప్పటికీ అభివృద్ధి అవుతున్నటువంటి దేశాల సరసన నిలబడింది. ఈ దేశంలో ఈ రాజ్యాంగం అనేది అత్యంత గొప్ప రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు అన్నిటినీ సమీకరించి ఏకీకృతం చేసి రాజ్యాంగాన్ని గొప్ప రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చినటువంటి రోజు. దాని ద్వారానే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు సర్వతోముఖితో అభివృద్ధి అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా తర్వాత ఆంధ్రప్రదేశ్గా మళ్ళీ విభజిత ఆంధ్ర రాష్ట్రంగా అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. 2024లో రెండవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే రాజ్యాంగం ఆశించినటువంటి రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా సమానంగా అందించాలని సంక్షేమాన్ని ప్రజలందరికీ అందించాలని ఆయన నిరంతరం కష్టపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాల ప్రకారం 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు పెంచి ఇవ్వటం జరుగుతూ ఉంది. మహిళా సాధికారత కోసం వాళ్ళకి ఉచిత బస్సులు ఇవ్వటం ఉచితంగా బస్సులో ప్రయాణాన్ని కల్పించడం జరిగింది. అనుకున్న మాట ప్రకారమే ఈ రాష్ట్రంలో విద్యని వ్యాప్తి చేయటం కోసం డిఎస్సి తీసుకొచ్చి దాదాపు 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేయటం జరిగింది. అట్లాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒకటి కాదు ఒక లక్ష్యం పెట్టుకొని ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యం అత్యంత వేగంగా చేరేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన చేయాలని చెప్పేసి భావిస్తూ దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అసలు రాజ్యాంగంలో రాజధానే లేదు అనే అవహేళన మాటలు మాట్లాడుతూ ఉంటే దానికి రాజ్యాంగ ప్రకారం రాజధానికి రక్షణ కల్పించేటువంటి ఒక చట్టాన్ని త్వరలోనే పార్లమెంట్లో తీసుకొచ్చి అమరావతిని రాజధానిగా చేయబోతూ ఉన్నారు. ఇది గొప్ప విజయంగా భావించాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి ఎవరూ అనుకోలేదు. అంబేద్కర్ని అవమానిస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజధానిని అవమానిస్తూ అనేక అవహేళనలు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధానిని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకొస్తూ ఉన్నారు. టార్గెటెడ్గా పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి సాగునీరు తాగునీరు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి రంగాలు పరుగులెడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ ఫలాలు అందాలని చెప్పేసి భావిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.